రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ కలిగిన నామములో ఈ ఆరాధనకు కూడా వచ్చిన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన వందనాలండి. అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. సరే, మంచిది. వాక్య భాగంలోకి వెళదాం. అందరు ఇంకా మౌనంగా ఉండి నిశ్శబ్దంగా ఉండి దేవుని వాక్యాన్ని మనం విందాం. చదవండి. పరిశుద్ధ గ్రంథముల నుండి అపోస్తుల కార్యం 5వ అధ్యాయము 25వ వచనం. అప్పుడు ఒకడు వచ్చి, ఇదిగో మీరు చెరసాలలో వేయించిన మనుషులు దేవాలయములు నిలిచి ప్రజలకు బోధించుచున్నారని వారికి తెలిపిరి. చాలు, అందరు గట్టిగా హల్లేలూయా అని చెప్పండి. వినండి శ్రద్ధగా. ఇదొక అద్భుతమైన విలువైన సందేశము. ఈరోజు అంశం పేరు ఏమిటంటే, అక్కడ నుండి ఇక్కడికి. చెప్పండి, అరే చెప్పండి, వింటున్నారు లేదా? అక్కడ నుండి ఇక్కడికి రా. ఈ వాక్యాన్ని చదివినప్పుడు నాకు ఒక విచిత్రమైన ఆలోచన వచ్చింది. ఏమిటంటే, ఎందుకు ఆ టైటిల్ పెట్టుకున్నానంటే, అక్కడ నుండి ఇక్కడికి ఎందుకు రమ్మంటున్నాడు మీరు అనొచ్చు. ఎక్కడి నుంచి? ఆదూరు నుంచి అమ్నూరుకే అనొచ్చు మీరు. కాదు కాదు, అక్కడి నుంచి ఇక్కడికి ఎందుకు రమ్మంటున్నాడంటే, ఇక్కడ యేసు ప్రభు మరణించి 3వ రోజున తిరిగి లేచిన తర్వాత 40 దినములు యేసయ్య అందరికి అగపడుచు, కొంతమందికి అగపడుచు 40 రోజుల తర్వాత ఆయన ఆరోహణమై వెళ్ళిపోయాడు. పరలోకానికి వెళ్ళేటప్పుడు ఒకటి చెప్పాడు ఆయన, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని చెప్పి వారి మీద ఆ సువార్త భారము మోపి ఆయన ఆరోహణమై వెళ్ళిపోయాడు. మరలా వస్తానని చెప్పి వెళ్ళిపోయాడు. అయితే దేవుడు వెళుతూ వెళుతూ ఏ భారమైతే ఆ ప్రజల మీద పెట్టాడో, వెళుతూ వెళుతూ ఆ శిష్యుల మీద ఏ సువార్త భారం అయితే పెట్టాడో, ఆ సువార్త భారాన్ని మోసుకున్న వీళ్ళు మౌనంగా చేతులు కట్టుకొని ఇంట్లో ఉండలేదంట. ఇంక నాకెందుకు వచ్చిందిలే, ఇదంతా దేవుడు చూసుకుంటాడు, నేనేమంత దేవుడినంత గొప్పనా అని వీళ్ళు అనుకోలేదంట. మరి ఏం చేశారు వీళ్ళు అంటే, యేసయ్య వారి మీద మోపిన సువార్త భారాన్ని మోసుకొని గ్రామాలు వీధులు తిరిగి సువార్త చేయడం మొదలుపెట్టారు. సువార్త చేయడం మొదలు పెడితే కొంతమంది ఏం చేశారు తెలుసా? ఎవరైతే యేసయ్య అనే మాట సువార్త ఆయన గురించి చెబుతున్నారో వారిని అందరిని తీసుకుని వెళ్ళి చెరసాలలో వేశారు. ఎక్కడ వేశారండి? చెరసాల అంటే జైలే కదా. చెరసాలలో వేశారు. చెరసాలలో వేసిన వారు, అమ్మో మమ్మల్ని చెరసాలలో వేశారు, ఇంక ఇక్కడే ఉంటాం, ఇక్కడే వాళ్ళు 3 పూట్లు అన్నం పెడతారు, వాళ్ళు అన్ని రోలన్స్ అన్న మమ్మల్ని పోషించని అని కూర్చున్నారా? లేదు. వాళ్ళ భారం ఏమిటంటే, చెరసాలలో ఎంత వేసినా మా భారం ఏమిటో తెలుసా? దేవుని సువార్త ప్రకటించడమే మా భారం. అసలు చెరసాలంటే ఏమిటి? మీరు చాలామంది కొన్నిసార్లు చెరసాల కూడా చూశారు లేదా? ఎంతమంది చూశారు చెరసాల? జైలు ఎంతమంది చూశారండి? పోవడం కాదు, అంటే తప్పు చేసి అది వేస్తారులే, అట్లా కాదు. చెరసాలు చూడడం అంటే చూశారు కదా ఆల్రెడీ. నేను కూడా చూసినానులేండి. చెరసాల్లో అన్నప్పుడు ఎట్లుంటుందంటే, ఏ దోషులైతే ఉంటారో వారిని భద్రంగా ఆ చెరసాల్లో దాచి ఎక్కడికక్కడ భద్రంగా. ఎందుకు అంటే, ఆ దోషి బయటికి వెళ్ళకూడదని, తీర్పిచ్చేంత వరకు, శిక్ష వేసేంత వరకు ఆ వ్యక్తి బయటికి వెళ్ళకూడదని భద్రపరుస్తారు ఆ దోషులను. కానీ వీళ్ళు ఎంత భద్రంగా చెరసాలలో ఉన్నా ఈ చెరసాలకు వాళ్ళు భయపడలేదంటే గట్టిగా హల్లెలూయా చెప్పండి. కానీ వాళ్ళు చేసిన విధానం ఏమిటంటే, వాళ్ళు జీవిస్తున్న విధానం ఏమిటంటే, వాళ్ళు భారం అంటే ఏమిటంటే, మా పని
సువార్త ప్రకటించడమే మా పని అన్నారు. అని అక్కడ అంటారు, చెరసాలలో నుంచి ఎక్కడికి వచ్చారు తెలుసా వాళ్ళు? దేవాలయంలోకి వచ్చారంట. గట్టిగా హల్లెలూయా చెప్పండి. చెప్పండి, ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చారు? బాగా వినండి, బాగా వినండి. ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చారు? చెరసాలలో నుండి. అయితే ఇప్పుడు అక్కడ అంటే ఏమర్థము? చెరసాల. ఇక్కడ అంటే అర్థం ఏమిటి? ఇప్పుడు అర్థమైందా? మీరు అక్కడంటే ఆదోని అమ్మనూరు అనుకున్నారు. అక్కడంటే ఏమిటో తెలుసా? చెరసాలని. అంటే అక్కడ అంటే చెరసాలలో నుండి ఎక్కడికి వచ్చారు? దేవాలయంలోకి వచ్చారు. అయితే ఇక్కడ బాగా వినండి, చెరసాల యొక్క అనుభవం ఏమిటో వాళ్ళు చూశారు. చూసి చెరసాల్లో మేము ఉంటే మాకు నెమ్మది లేదు, చెరసాల్లో మేము ఉంటే మాకు సుఖం లేదు, చెరసాల్లోనే ఉంటే అన్నిటికని పక్కన పెట్టు, దేవుని పని చేయలేం అని చెరసాలలో నుండి ఎక్కడికి వచ్చారు? దేవాలయంలోనికి వచ్చారు. ఎందుకు దేవాలయానికి వచ్చారు? ఇది కాన్సెప్ట్. ఎందుకు దేవాలయానికి వచ్చారు? ఏ ఇంటికి వెళ్ళొచ్చు కదా, లేదా ఏదైనా ఇంకో గ్రామాలకు వెళ్ళొచ్చు కదా అని మనం ఆలోచన చేస్తే, దేవాలయము అనేది దేవుడు నివసించే స్థలం. ఈ దేవాలయంలో ఎవరున్నారు? కీర్తనల గ్రంథం 11వ అధ్యాయం 4వ వచనం. ఎక్కడంట? బాగా చదవండి, గట్టిగా చదవండి ఆ మాట. యెహోవా తన పరిశుద్ధ ఆలయములో ఉన్నాడు, యెహోవా సింహాసనము ఆకాశమందున్నది, ఆయన నరులను కనులార చూచుచున్నాడు, తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. చూడండి, దేవాలయానికి ఎందుకు వచ్చారు అంటే, దేవాలయంలో ఎవరున్నారండి? దేవుడు ఉన్నాడు. ఉన్నాడా లేదా? ఉన్నాడు అన్నవాళ్ళు ఒకసారి గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. ఉన్నాడు. ఆయన ఎక్కడున్నాడు? కొంతమంది దేవుడు లేడు, దేవుడు లేడు, దేవుడు లేడు అంటుంటారు. దేవుడు లేడు అనే వాళ్ళకి దేవుడు ఏం పేరు పెట్టాడు? బుద్ధిహీనులు తమ హృదయంలో ఎవరు లేరు అనుకుంటారంట? దేవుడు లేడు అనుకుంటారంట. మరి ఎవరికి వాళ్ళకి దేవుడు అంటే, వారు కడిపే వారికి దేవుడు, వారి కష్టార్జితమే వాళ్ళకి దేవుడు, వారు సంపాదించిన ఆస్తులే వారికి దేవుడు, వారు నమ్ముకున్న పనే వారికి దేవుడు. కాదండి, మనం సృజించిన దేవుడు అంటే ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరే నజరేయుడైన యేసు. హల్లెలూయా. వారు ఆ ప్రజలు చూడండి, సువార్త భారంతో మోసుకున్న వాళ్ళు చెరసాల నుండి దేవాలయంలోకి వచ్చారంట. చెరసాల అనుభవము కొద్దిగా చెప్పి నేను ముందుకెళ్తాను. చెరసాల అనేది మీరు మామూలు తాత్కాలికంగా ఈ జైళ్ళు, ఈ చెరసాల్లో చూసి ఉంటారు. ఆత్మానుసారమైన చెరసాలు కూడా ఉందా లేదా? ఉన్నాయి లేవా? ఉన్నాయి. అంటే ఒక మనిషిని, దేవుని పోలికతో పుట్టిన మనిషిని బంధించాలంటే ఆ చెరసాల్లో వేస్తారు. మరి ఈ ఆత్మానుసారంగా కూడా ఒక చెరసాల ఉంది. ఈ చెరసాల ఎవరు భద్రపరుస్తారు? ఆ చెరసాల అంటే దేవుడా అపవాదే? అపవాదేస్తాడా దేవుడేస్తాడా చెరసాల ఆత్మీయంగా ఎదుర్కోకుండా? నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? ఇప్పుడు ఆత్మానుసారంగా జీవించాలనుకుంటాం, నీతికి బతకాలనుకుంటాం, నిజాయితీకి బతకాలనుకుంటాం, పాపంను విడిచిపెట్టి మన జీవితాన్ని పరిశుద్ధంగా మార్చుకొని బతకాలనుకుంటాం. అలాంటప్పుడు మనకు ఒకడు చెరసాల్లో వేస్తాడు. ఎవరైనా? సాతాను. ఎట్లాంటి చెరసాల్లో వేస్తాడంటే, కొందరు పాపము అనే చెరసాల్లోనే ఉంటారు. ఎక్కడ? ఏ చెరసాలది? పాపము అనే చెరసాల. దాని నుంచి విడుదల పొందలేరు. ఆ చెరసాల నుంచి ఎంత వారిని దేవుని వాక్యం చేత దేవుడు ఎంత వారిని బయటికి తీసుకొని రావాలని ఆ బంధకాల నుంచి, ఆ చెరసాల నుంచి బయటికి రప్పించాలని ఎంత వాక్యంతో గద్దించినా, బుద్ధి చెప్పినా, కనికరంతో మాట్లాడినా, దయతో వాక్యం బోధించినా కొంతమంది ఎక్కడ చిక్కుకొని ఉంటారు? పాపములోనే ఉంటారు. కొంతమందికి పాప పనే ఆ చెరసాల్లో ఉంటారు. ఇంకొంతమంది
అవమానాలు, నిందలనే చెరసాల్లోనే ఉంటారు. కొంతమంది నీతికి బతుకుతారండి. అనవసరమైన నిందలు, అనవసరమైన అవమానాలు, ఉన్న కాటికి ఏదో ఒక సమస్య. ఎందుకంటే అదొక చెరసాల. ఇంకో యేసేపు ఏం తప్పు చేశాడని చెరసాల్లో వేశారు ఆయన్ని? ఏమని చేశాడా? ఏం చేయలేదు. ఎందుకు వేశారంటే అనవసరమైనటువంటి నింద వచ్చింది. ఇప్పుడు పురుషుడు ఎంత నీతికి బ్రతికినా స్త్రీ ఒక్క అబద్ధం చెబితే ఎవరిది కరెక్ట్ అంటారు? చెప్పండి, కరెక్ట్ చెప్పండి. స్త్రీది కరెక్ట్ అంటారా, పురుషుది కరెక్ట్ అంటారా? మనోళ్ళు తక్కువ కాదు. ఇప్పుడు స్త్రీ ఎంత నీతికి బ్రతికినా ఆయన 100% నేను చెప్పగలుగుతాను, స్త్రీదే కరెక్ట్. ఎందుకంటే ఇప్పుడు అంత స్కీమ్లు అంతా ఎవరి కొరకు పుట్టించేది? బస్సులో కూడా చూడండి, ముందు సీట్లన్నీ ఎవరికి? మనకి ఎక్కడ ప్లేస్ లేదని అర్థం. ఎందుకంటే స్త్రీలు బస్సులో కూడా ఎందుకు ఇస్తారంటే, ఎవరు సేవకుడు చెప్తుంటున్నానులేండి, ఈ స్త్రీలకు బస్సులో ముందు సీట్లు ఎందుకు ఇస్తారంటే యాక్సిడెంట్ అయితే 10 మంది చచ్చిపోనని. తలకై కానీ నేను అంటాను, దేవుని బిడ్డలారా, యేసేపు ఏ తప్పు చేయలేదు, ఏ పాపము చేయలేదు, అనవసరమైన నింద వచ్చింది. ఆమె పోతిఫరు భార్య, అయ్యో ఈ వ్యక్తి ఉన్నాడే నన్ను అట్లా మొత్తానికి పుకారు పుట్టిస్తే వాళ్ళు వచ్చి నన్ను చెరసాల్లో వేశారు. కానీ చెరసాల్లో మనుషులు వేశారు, కానీ దేవుడు చెరసాల నుంచి యేసేపును బయటికి తీసుకుని వచ్చాడు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. పౌలు శీలలు కూడా ఉన్నారు. వారు ఏ తప్పు చేశారని చెరసాల్లో వేశారు, ఏ తప్పు చేశారని జైల్లో వేశారు? ఏ తప్పు చేయలేదు. వాళ్ళు సువార్త ప్రకటిస్తుంటే ఏం చేశారు తెలుసా? వీళ్ళంతా ఏమో అంతా మతాన్ని మార్చడానికి వచ్చారని చెప్పి వారిని ఎక్కడికి వేశారు? చెరసాల్లో బంధించారు. సంఖ్యలు బిగించి ఏమండి వారి చెరసాల్లో వేశారు. అయినా రాత్రి వేళ వీళ్ళు మౌనంగా ఉన్నారా? కానీ కాళ్ళు చేతులు బంధించారు, కానీ నోటిని బంధింపలేదా ప్రజలు? హల్లెలూయా. కాళ్ళు చేతులు బంధించారు, కానీ నోటిని బంధించలేదు. కాళ్ళు చేతులు పని చేయకపోయినా నోరుంది కదండి, ఈ నోటితో ఎట్లా పాడారు? చెరసాలలో వేసిన సంఘము ప్రార్థించగా, చెరసాల బ్రద్దలాయే యెహోవా. హల్లెలూయా. మనుషులు వారిని చెరసాల వేసి బంధించారు, కానీ దేవుడు ఏం చేశాడు? వారిని చెరసాల నుంచి బయటకు తీసుకొచ్చారు. చెరసాల్లో మన పితరులు ఎంతోమంది చెరసాల్లో వేస్తే వారిని అందరిని బయటకు తీసుకొచ్చింది ఎవరు? దేవుడే. ఇప్పుడు కొద్దిగా మనకు ఒక చిన్న సమస్యలు వచ్చాయనుకోండి, మీరు ఆ చర్చికి వెళ్తారా, మీకు పెళ్ళిళ్ళు చేయమో అవి బెదిరించారనుకోండి, మిమ్మల్ని అట్లా కేసు పెడతాం ఇట్లా కేసు పెడతాం అన్నారు అనుకోండి, కొన్ని సంఘాల వాళ్ళు ఆయమ్మో మాకు వద్దులేపు ఇదే బాగుంది అంటారు. అంటే మనిషి భయానికి భయపడుతున్నారు, కానీ త్యాగం లేని క్రైస్తవులు ఈ దినాలు. నేను ఎక్కడ బలపడ్డాను, ఎక్కడ స్థిరపడ్డాను, నా గమ్యం ఏమిటి, నా పిలిపేమిటి, నా ఇల్లు ఏమిటి? ఎంత త్రాగిపోతాయినా తాగి 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 అప్పుడు రోడ్డుకు పడిపోవాడు కూడా ఆఖరికి తన ఇంటిని ఏడుందో గుర్తుపెట్టుకుంటాడు. గుర్తుపెట్టుకుని ఎంత తాగినా తూక్కుంటూ ఎక్కడికి వస్తాడు? వాళ్ళ ఇంటికే వస్తాడు, కానీ వేరింటికి పోతాడా? మనుషులు ఎలా అయిపోతున్నారంటే క్రమం లేని జీవితాలు. చిన్న సమస్యలు వస్తే, చెరసాల లాంటి శ్రమలు వస్తే దానికి భయపడి వెనుదిరిగి లోకములు కలిసిపోతున్నారు. దేవుని బిడ్డలారా, దేవుని పిలుపున్నటువంటి వ్యక్తి ఎక్కడైతే నిన్ను నిలబడమన్నాడో, ఎక్కడ నువ్వు ఉండమన్నాడో అక్కడే నువ్వు ఉండాలి. అప్పుడే నీకు నెమ్మది కలుగుతుంది. దేవుడు ఉండమన్న చోట నువ్వు వండుకోకుండా వేరే దగ్గర ఉన్నావనుకోండి, ఇప్పుడు నువ్వు 2 నాళ్ళు బాగుంటావు, తర్వాత వచ్చే సమస్య మామూలుగా ఉండదు. ఏమంటే ఇది కూడా దేవాలయం కదండి అంటాను. వాక్యం అదే అంటుంది. దేవాలయం అంటే ఎక్కడ కడతారు తెలుసా? దేవాలయాన్ని ఎక్కడ కట్టాలి తెలుసా? దేవాలయాన్ని ఎక్కడ కట్టాలి? దేవుడు కట్టమన్న చోటే కట్టాలి. దేవుడు ఉండాల్సిన చోటే దేవాలయాన్ని కట్టాలి.
అంతెందుకు, మన మందిరం కట్టేటప్పుడు ఎక్కడ పెట్టాం ముందు? మన ఆలోచన ఎట్లుంది? ఎక్కడ, ఏదది ఏరియా? మిలిటరీ కాలనీలో పెట్టామా? దేవుడు అక్కడ నిలబెట్టాడా? ఒక్క రోజుకే కుప్పకూల్చాడు. ఎందుకు? అక్కడ దేవుడు. మరి ఎక్కడా? ఇక్కడికి రా, ఇక్కడికి రా. మనుషులు ఏం చూస్తారు? ఈ మందిరం వెనుకుండే సమాధులు. దేవుడు ఏం చూశాడు? నేను ఇక్కడే ఉంటా. మనుషులు ఏదైతే నిషేధిస్తారో ఆ నిషేధింపబడిన స్థలమే దేవుని స్థలం. మనుషులు ఏదైతే అవమానంగా మాట్లాడతారో వారే దేవునికి కావాలి. నీతిమంతులు దేవుడు ఎప్పుడు కోరుకోడు. దేవుని బిడ్డలారా, చాలామంది ఈ మందిరం పెట్టినప్పుడు ఇంతమంది సేవకులు నా తల తిని ఏమన్నా తెలుసా, అయినా బలు పెట్టావు చర్చ్ అక్కడ పెట్టావు, సమాధులు ఎవరు వస్తారు అన్నారు. నేను అన్నాను, ఎవరు రాకపోయినా నేనే ఉంటాను అన్నాను. వాళ్ళు అన్నారు సమాధులు ఉన్నారు. నేను అన్నాను ఒకే ఒక మాట, యేసయ్య రాకడలో వచ్చినప్పుడు ఎవరు ఎత్తబడతారు? ముందు ఎక్కడ ఎవరు ఎత్తబడతారండి? సమాధులలో ఉన్నవాళ్ళ, బతికినోళ్ళ? క్రీస్తునందు మృతులైన వారు మొదట. మృతులైన వాళ్ళు ఎక్కడున్నారు? సమాధుల్లోనే ఉన్నారు. సమాధుల్లో ఉన్న వాళ్ళే మొదటికి ఎత్తబడతారు. కానీ ఏమండి, ఇంట్లో ఉండేవాళ్ళు ఎత్తబడలేరు కదా, సజీలుగా ఉన్నవాళ్ళు ఎత్తబడలేరు కదా. హల్లెలూయా చెప్పండి, గట్టిగా చెప్పండి. మనుషులు 3 ఆచారాలు పెట్టుకొని, ఇది సమాధులు లేవు ఇక్కడ, దేవుడు నివసించే స్థలం ఇది, అందుకే ఇది దేవాలయము. హల్లెలూయా. మనుషుల ఆలయం కాదు ఇది. ఎవరి ఆలయము? దేవాలయములో దేవుడే నివసించునుగాక. చెప్పండి గట్టిగా ఆమేన్ చెప్పండి. ఆ ప్రజలు చెరసాల్లో ఎంత వేసినా చెరసాల్లో ఉండట్లేదంట. ఎక్కడికి వస్తున్నారు? చెరసాల్లో ఉండుకోకుండా ఎక్కడికి వస్తున్నారండి? దేవాలయానికి వచ్చారు. సుమియోను అనేటువంటి వ్యక్తి కూడా ఉన్నాడండి. ఆ సుమియోను ఒక లోకరక్షకుడు పుడతాడు, ఆయన మెస్సయ్య, ఆయన రక్షకుడు అని ఆయనకు ప్రవచనాలు బాగా తెలుసు. ఆయన అప్పటికే వృద్ధాపంలోకి వచ్చాడు. వృద్ధాపములు ఉన్నటువంటి అతను ఏమండి, యేసయ్య పుట్టుక గురించి ఆయన అదే జ్ఞాపం చేసుకుంటూ ఆయన కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. అంటే ఇతని గమ్యం ఏమిటంటే, యేసు ప్రభువుని నేను చూడాలి, తర్వాత నా ప్రాణము. చూడండి ఎంత నిరీక్షణ ఈ సుమియోనికి. అలాగే నిరీక్షించాడు. తర్వాత ఒకసారి యేసు ప్రభు పుట్టిన వెంటనే 8 దినాలకు ఏం చేశాడు? ఈ మరియమ్మ యేసు ప్రభును తీసుకొని 8 రోజుల తర్వాత దేవాలయానికి తీసుకొచ్చినప్పుడు ఏం చేశాడు తెలుసా? ఆయన ఆ దేవాలయానికి వచ్చేటప్పుడు ఈయన, లూకా సువార్త 2వ అధ్యాయం 25వ వచనం చదవండి త్వరగా. వాడు ఎవరున్నారంట ఆయన మీద? పరిశుద్ధాత్మ ఆయన మీద ఉండెను. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఎట్లయిపోయాడంట? ఆత్మవశుడై ఎక్కడికి వెళ్ళాడు ఇప్పుడు? అంటే అక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళాడు సుమియోను? దేవాలయానికి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు దేవాలయానికి అంటే, అక్కడికి ఎవరు వస్తారు? లోకరక్షకుడు. చెప్పండి, దేవాలయానికి ఎవరు వస్తున్నారు? మరి చెప్పండి, దేవాలయానికి ఎవరు వస్తున్నారు? ఆ లోకరక్షకుడు 8 రోజులు పుట్టిన యేసయ్యను, బాలుడుగా ఉన్న యేసయ్యను ఆ తల్లిదండ్రులు ఎత్తుకొని వస్తుంటే ఆ దేవాలయంలోనికి వచ్చాడు. ఎవరిని చూడడానికి? యేసయ్యను చూడ్డానికి వచ్చాడు. హల్లెలూయా. మనమైతే ఎవరిని చూడడానికి వస్తామంటే, వాళ్ళు వచ్చారా, వీళ్ళు వచ్చారా, నువ్వు ఏ చీర కట్టుకున్నావు, నువ్వు ఏ బట్టలు తొడుక్కున్నావు, మనం ఇది చూస్తుంటాం. కాదండి, నీకొక గమ్యం ఉంది. దేవాలయానికి ఎందుకు వచ్చాడు సుమియోను అంటే, దేవుని చూడడానికి వచ్చాడు. యేసు ప్రభు కూడా పగలంతా ఎక్కడుండేవాడు? దేవాలయంలోనా, అడవిలోనా? చదవండి ఆ మాట కూడా. లూకా సువార్త 21వ అధ్యాయం 37వ వచనం. ఆయన ప్రతి దినము పగటి యందు ఎక్కడంట? దేవాలయంలో బోధించుచు, రాత్రి వేళ ఓలీవ కొండకు వెళ్ళుచు కాలము గడుపుచుండెను. ప్రజలందరూ ఆయన మాట వినుటకు అబ్బా ఎంత మాట అండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. పగలంతా ఎక్కడుండేవాడు యేసయ్య? నన్ను చూసి చెప్పండి అందరూ, పగలంతా ఎక్కడుండేవాడు?
రాత్రి అంతా ఎక్కడ ఉండేవాడు? కొండలకు వెళ్ళి. ఎందుకు వెళ్ళేవాడు? ప్రార్థన. దేవునికి రెండు పద్ధతులు. ఒకటి, పగలంతా దేవాలయంలో ఉంటాడు, రాత్రి అయితేనే కొండకు వెళ్ళి ప్రార్థన చేయడానికి వెళ్తుంటాడు. ఆయనకుండే అలవాటది. కానీ ప్రజలు ఏం చేశారంట తెలుసా? పెందలక్కడే వచ్చేవాళ్ళు అంట దేవాలయానికి. ఎప్పుడున్నే తెల్లారులోపే పెందలక్కడే లేచి ఎందుకు వచ్చేవాళ్ళు దేవాలయానికి? మనం వారానికి ఎన్నిసార్లు వస్తున్నాం మందిరానికి, దేవాలయానికి? ఒక్కసారే. ఆ ఒక్కసారి కూడా అర్ధగంట ఉండి ఆమెన్ అనేటప్పుడు వస్తుంటాం. వీళ్ళు చూడండి ఎంత ఆసక్తి ప్రజలు. యేసుప్రభు పగలు తప్ప రాత్రిపూట దేవుడు ఉండడు. అందుకే ఆయన ఉన్నప్పుడే ఎక్కడికి వెళ్ళాలనుకునే వాళ్ళు? దేవాలయానికి వెళ్ళి. ఎందుకు వెళ్ళేవాళ్ళు తెలుసా? ఆయన మాటలు వినడానికి వెళ్ళేవాళ్ళు, ఆయన బోధ వినడానికి వెళ్ళేవారు, ఆయన చూడడానికి వెళ్ళేవారు. ఈరోజు మనము దేవాలయం యొక్క విలువ చెడగొడుతున్నారు. దేవాలయం యొక్క విలువ తెలియదు కొంతమందికి. మనకి ఏదైనా ఉద్యోగం ఉందనుకోండి, 10 గంటలకు నీ ఉద్యోగం డ్యూటీకి అంతా వెళ్ళాలంటే ఎన్ని గంటలకి వెళ్తామండి? చెప్పండి, ఎన్ని గంటలకి వెళ్తారు? 9 కల్లా. ఒక గంట ముందే వెళ్తారా? గంట ముందే. ఎందుకంత ఆసక్తి అంటే, నువ్వు ఒక రోజు లేకపోతే ఆ రోజంతా నీకేం కట్ అవుతుంది? జీతం కట్ అవుతుంది. అదే కాదు, ఇంకా నువ్వు ఏదని చూసుకుని. నిన్న మొన్న ఎప్పుడు ఒకటి తెచ్చి చూశాను. అమ్మో, ముసలు ఇంతమంది ముసుగులు వేసుకుని 4-5 గంటల నుంచే ఉన్నారు. నేను చూసి, ఏమమ్మా ఇక్కడ వచ్చావు? 100 నాలుగు సార్ అనింది. ఇట్లా నిందా 100 నాలుగు సార్ అనింది. నేను ఏమో ఈ టైంకి వచ్చినావు ఏంటంటే, పింఛన్ ఇస్తారు కదా ఈరోజు. పింఛన్ ఇస్తారా? ఎంత ఇస్తారమ్మా? 4,000. మరి చర్చికి పోయామంటే, ఏంటి కాళ్ళ నొప్పులు సార్ అంటే, పింఛన్ తీసుకోవడానికి ఏం నొప్పులు లేవు. చూడండి, పింఛన్ తీసుకునే కాళ్ళ నొప్పులు లేవంట, బాగుపడడానికి కాళ్ళ నొప్పులు. మనుషులకు విచిత్రం. అందుకే ఇట్లా తగులుపడిపోయింది లోకం. అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే గట్టిగా వెళ్ళి చెప్పండి. వినండి, దేవుని బిడ్డలారా, మనుషులు ఎంతసేపు ఉన్నా భూ సంబంధమైన వాటివే. ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందుమో. వారానికి ఒక్కసారైనా రండి. విశ్రాంతి దినం ఇచ్చాడు దేవుడు. విశ్రాంతి దినమును మనకు ఆచరించమని చెప్పాడు. ఆ విశ్రాంతి దినము కూడా నువ్వు దేవాలయంలో లేకపోతే నీ పుట్టిన బతికే వ్యర్థం. ఇంకెందుకు నువ్వు పుట్టావు? కొంతమంది ఒక వారం వస్తే 3 వారాలు రారు. ఒక వారం దేవాలయంలో ఉంటే 10 వారాలు కనపడరు. తిరుగుతుంటారు. ఎంతకాలం అండి ఇది? దేవాలయం అనేది, ఈ ప్రజలు చూడండి, దేవాలయంలో ఉదయకాల అందుకే వాళ్ళు ఎందుకు వచ్చారు తెలుసా? యేసు ప్రభు ఇప్పుడు నోడు తర్వాత ఉండక మనం కూడా ఒకటి అనుకోలే. ఈరోజు ఉన్నాం, రేపు ఉండకపోవచ్చు అనుకొని మన జీవితాలు ప్రాణం ఉన్నప్పుడే ప్రభును దీపం ఉండగానే ఇల్లు చెక్కబెట్టుకో. అంత అయిపోయిన తర్వాత గుట్టు ప్రాణం విడిచేటప్పుడు నన్ను బాగు చేయి, ఆ పాస్ట్కి ఫోన్ చేయి, ఈ పాస్ట్కి ఫోన్ చేయి, వాళ్ళకి ఫోన్ చేయి, ఆరాధన ఛానల్కి ఫోన్ చేయి, ఆ సతీష్కుమార్ ఈ. అప్పుడు ఎవరేం చేస్తారండి? ఫ్యాషన్ అయిపోయింది ఇప్పుడు. ఒక సేవకుని అనుసరించరు కొంతమంది, ఒక సంఘంలో కట్టబడరు, ఒక ఉపదేశానికి కట్టబడరు. ఓ సంవత్సరం ఒక సేవకుని చూస్తారు, ఆ సేవకుడు విసుగైపోతాడు. ఇంకో 2వ సంవత్సరం ఇంకో సేవకుడు. తల్లిదండ్రులు ఉండేది మనకు ఒకరే కదండి. దేవుని బిడ్డలారా, నీవు ఏ ఉపదేశంతో కట్టబడి ఉండవో, ఏ దేవాలయంలో దేవుడు నిన్ను ఉండమన్నాడో ఆ దేవాలయంలో నువ్వు ఉండాలి. ఆషేరు గోత్రికురాలు ఎవరని పేరు? అన్న. ఎక్కడుండేది? దేవాలయంలో పట్టు వదలక ఉండేది. ఏమా దినాలు సంఘాలు లేవా? కాదు, దేవుడు నివసించే స్థలమే నా దేవాలయం. దేవుడు లేని సంఘం నాకెందుకు? అక్కడుంది. చనిపోయేంత వరకు అదే దేవాలయంలో ఉంది, అక్కడే పరిచయం చేసింది, అక్కడే చచ్చిపోయింది. అదండి విశ్వాసం. గట్టిగా చెప్పండి. ఎక్కడికి వచ్చాము? వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు చెరసాల్లో వేశారు. చెరసాల నుంచి ఎక్కడికి వచ్చారు? దేవాలయంలో. ఎంతసేపు ఉన్న చెరసాల్లోనే ఉన్నారా? వాళ్ళు లేరు. ప్రార్థన చేసుకొని దేవుని అద్భుతాలు చూసుకొని చెరసాల్లో మేము ఉండకూడదు.
ఎందుకంటే దేవుడు మా మీద పెట్టిన భారం. ఏం భారము? సువార్త భారం. వాళ్ళు వెళ్ళి చెరసాల నుంచి వెళ్ళి దేవాలయానికి వెళ్ళి ఏం చేస్తున్నారు? దేవాలయంలో బోధిస్తున్నారంట. ఏం చేస్తున్నారు? బోధిస్తున్నారు. గట్టిగా వెళ్ళి చెప్పండి. బోధిస్తున్నారు. బోధిస్తుంటే అందరూ చూసి ఆశ్చర్యపోయారు. అయితే ఇక్కడ చెరసాల్లో అనుభవాల్లో ఎవరెవరైతే ఉంటారో, పాపము అనే చెరసాల ఉంది, రోగాలు అని చెరసాల ఉన్నాయి, కొంతమంది అవమానాలు నిందాలనే చెరసాల్లో కట్టబడి ఉన్నారు. మీరు ఆ చెరసాలలో నుండి దేవాలయంలోనికి వచ్చుదురుగాక. దేవాలయానికి నువ్వు రావాలంటే ముందు నువ్వు ఉన్న స్థలము చెరసాల నుంచి నువ్వు విడిచి బయటికి రావాలి. బయటకు వచ్చి ఎక్కడ రావాలి? దేవాలయంకి రావాలి. అసలైన పాయింట్లోకి వెళ్దాం. దేవాలయంలోకి నువ్వు వస్తే, దేవాలయంలోకి నీవు నీ కుటుంబం వస్తే దేవుడు చేసే మేలులు ఏమిటి? ఒక్క 3 విషయాలు చెప్పి ముగిస్తాను. మొదటి మాట చదవండి. మత్తయి సువార్త 21వ అధ్యాయము 14వ వచనం. ఈ మాట బాగునే. గుడ్డివారును కుంటివారును ఎక్కడికి వచ్చారు? ఇల్లు దేవాలయములో ఆయన యొద్దకు రాగా ఆయన వారిని బాగు చేసెను. గట్టిగా హల్లేలూయా అని చెప్పండి. మరొకసారి చెప్పండి. చెరసాల్లో ఉన్న నీవు దేవాలయంలోకి నువ్వు రాగలిగితే, దేవాలయానికి వచ్చిన నిన్ను ఆయన చేసే మేలు ఏం చేస్తాడు తెలుసా? మొదటిగా నిన్ను బాగు చేస్తాడు. స్వస్థపరచడం అంటే బాగు చేయడం అని. కొంతమందికి రోగాలు ఉంటాయి. చెప్పాను కదా ఆ మధ్యన 4 రకాల రోగాలని. మనిషికి 4 రకాల రోగాలే ఉండేది. వేరే రోగాలు కొత్తవేమి లేవు బైబిల్ ప్రకారంగా. ఆ రకం కొత్త రోగాలు ఏమన్నా ఉంటే మీరు నాకు చెప్పండి. ఏమేమి రోగాలంటే, ఒకటి దేవుడు పెట్టే పరీక్ష కొరకు వచ్చే రోగం ఒకటి, సాతాను పెట్టే రోగాలు ఇది 2వ రకం, మనకు మనం తెచ్చుకునే రోగము 3వది, 4వది మానసిక. ఈ మానసిక రోగం ఎట్లుంటుందంటే కొంతమందికి, అందుకే అంటారు లోక సామెత, మనోవ్యాధికి ఉందంటారా? లేదు. నీకు ఏదైనా కడుపు నొప్పి వస్తే, జ్వరం వస్తే, తలనొప్పి వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏదైనా మందులు ఇస్తే నువ్వు బాగుపడవచ్చేమో. కానీ కొన్నిసార్లు మనం అనుకుంటాం దేవుడు కొన్నిసార్లు మన మేలుల కొరికే ఈ రోగాలను, ఈ సమస్యలను, ఈ ఆటంకాలు దేవుడు అనుమతిస్తాడు. అనుమతించబడిన మనము శిరస్సు వంచి లోబడాలి. ఏమండి, ఇజ్జికేకి వచ్చిందా లేదు రోగము? మరి ఆయన భక్తుడు కదా, రాకూడదు కదా. యోబు భక్తుడు కదా, ఆయనకి రాకూడదు కదా. అంటే కొన్నిసార్లు మన మేలుల కొరికే వస్తాయి, మనం లోబడాలి. ఎంతవరకు అయ్యా అంటే 10 దినాలు మీకు శ్రమలు కలుగునని రాయబడి ఉంది. కొంతవరకే. కొన్నిసార్లు సాతాను మనల్ని సాతానికి అప్పచెప్తాడు దేవుడు. ఏ సాతానా, నా మాట వినడు, పో, ఆయన చూసుకో, ఆమెను చూసుకో, ఆమెకు రోగం పెట్టు, ఆయన ఈ సమస్యలు పెట్టు. దేవుని మాట వినుకోకున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు? నిన్ను సాతానికి అప్పుకు చెప్తాడు, అప్పగిస్తాడు. ఆ సాతాను వచ్చేప్పుడు ఏం చేస్తాడు? నీ ఇంట్లోకి వస్తాడు, నీలోకి వస్తాడు, నీలో ఉండే సమాధానం లేకుండా చేస్తాడు, ఏదో రోగాలు పుట్టిస్తాడు. ఇంతవరకు నేను బాగున్నాను, నెమ్మదిగా ఉన్నాను అనుకున్న నీ జీవితంలో అనేక ఆటంకాలు తెప్పిస్తాడు. దానివల్ల కొంతమంది ఏమండి ఎంతో ఇబ్బందులు పడి ఆఖరికి ఊరేసుకొని చచ్చిపోయాడు కొంతమంది, నూనె దాగి చచ్చిపోయాడు కొంతమంది, ఆత్మహత్య చేసుకునే వాళ్ళు కొంతమంది. కారణం ఏమిటంటే ఆ శ్రమలు, ఆ బాధలు వచ్చినప్పుడు మనుషుడి బాధ భరించలేమో, నేను చచ్చేదే మేలు అనుకొని కొంతమంది చచ్చేవాళ్ళు ఉన్నారు. కానీ కొంతమందికి శరీర రోగం ఉంటుంది, కొంతమందికి ఆత్మీయ రోగాలు ఉంటాయి. నీది ఏ రోగమైనా, నువ్వు చెరసాల అనేటువంటి రోగాలు నిన్ను చుట్టుకున్నప్పుడు ఏం చేయాలో తెలుసా? ఆ చెరసాల్లోనే ఉండకూడదు. ఆ చెరసాల నుంచి నువ్వు ఎక్కడికి రావాలి? దేవాలయంలోనికి రావాలి. దేవాలయంలోకి నువ్వు రాగలిగితే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నీ ఆత్మీయ రోగమునైనా, శరీర రోగమునైనా, మానసిక రోగమునైనా, ఎటువంటి జబ్బులనైనా, నీ చెడు బతికిన జీవితాన్ని ఏం చేస్తాడు? దేవాలయంలో వచ్చిన నిన్ను బాగు చేస్తాడు. హల్లెలూయా. ఈరోజు మనం చెడిపోయిన వాళ్ళ డాక్టర్ దగ్గరికి వెళితే, అయ్యా నేను చెడిపోయాను, నన్ను బాగు చేయంటే చేస్తాడండి? ఏ డాక్టర్ అని చేస్తాడా?
రోగాన్ని బాగు చేయగలుగుతాడు కానీ మనిషిని బాగు చేయగలుగుతాడా? మనసును బాగు చేయగలుగుతాడా? శరీర వ్యాధులను బాగు చేయగలుగుతాడు కానీ నీ మానసిక రోగాన్ని బాగు చేయగలుగుతాడా? చేయలేడు. అందుకే ఒకవేళ నువ్వు లోకములో అనే చెరసాలను ఉండొచ్చు, నీ వ్యాధులు పాపం అనే జీవితాన్ని జీవించవచ్చు, నన్ను ఎవరు విడిపించలేరే, నా జీవితం ఎంతేనా అని కుమిలి నలిగిపోయి లోకములోనే కృషించిపోవచ్చు. కానీ ఒకటి, ఆ చెరసాలలో నుంచి నువ్వు దేవాలయానికి రావాలి. నువ్వు బాగుపడాలంటే ఎక్కడి నుంచి ఎక్కడికి రావాలి? చెప్పండి. బాగుపడాలంటే ఎక్కడికి రావాలి? చెరసాల నుండి ఎక్కడికి రావాలి? దేవాలయానికి రావాలి. అప్పుడు నిన్ను బాగు చేస్తాడు. అందుకే ప్రభువు అంటాడు, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రా. రా. నువ్వు బాగుపడాలనుకుంటున్నావా? రా. నీ జీవితాన్ని మార్చుకోవాలనుకుంటున్నావా? రా. ఎందుకు రా రా అంటున్నాడంటే, ఏమండి, నీవు బాగుపడాలని కోరుకుంటున్నాడు. నీవేం చేస్తున్నావంటే, నాకు ఇదే బాగుంది, నా జీవితం ఇట్లే ఉంది అనుకుంటున్నాడు. దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఈ సాతాను ఒకసారి మన జీవితంలో మన మీద పడతాడు. కొన్నిసార్లు సమస్యలు, కొన్నిసార్లు రోగాలు, కొన్నిసార్లు అవమానాలు, నిందలు ఇన్ని వచ్చినప్పుడు మనిషికి నెమ్మది ఉంటుందండి? అది చెరసాల వరకే. కానీ దేవాలయానికి వచ్చిన నీవు బాగుపడదువుగాక. కొంతమంది దేవాలయానికి ఎన్నేళ్ళు అన్నాను, ఎన్నేళ్ళు బాప్తిసం తీసుకుని, నన్ను మా తాత ఉన్నప్పుడు తీసుకున్నా. మరి ఏం బాగుపడ్డావు? ఏం బాగుపడ్డావు? సిగరెట్లు మానేసావా? బిడీలు మానేసావా? బూతులు మానేసావా? అబద్ధాలు మానేసావా? ఇవన్నీ ఉంటాయి కదా. మనుషులు బాగుపడాలని దేవుడు కోరుకుంటున్నాడు. బైబిల్లో ఇంకా చాలామంది దేవాలయానికి వచ్చారండి. ఒక ఆమె దయ్యం పట్టిన ఆమె కూడా వచ్చింది. ఎక్కడికి? మనకి కొద్దిగా దయ్యం పట్టింది అనుకోండి, గాలి శాస్త్ర ఏదైనా ఎవరికైనా వచ్చింది అనుకోండి, దయ్యం పడితే మనం వెంటనే ఎంత క్రైస్తవులైనా ఎంత ప్రార్థన పరులైనా ముందు ప్రార్థన చేయం. ఎక్కడికి వెళ్తాము? దయ్యాలు వదిలిపెట్టేది ఆయన దగ్గరికి వెళ్తాం. స్వామి స్వామి దయ్యం పట్టిందో గాలి చాటు అంటున్నాం. అంటే అతను ఏం చేద్దాం, పారు నిమ్మకలు కట్టు, టెంకలు కట్టు, 4 రోడ్లు తీసేయి, అది తీసేయి, నీ ఎండకి పీకు, నీ గుండె చేపి, ఎన్ని తిప్పులు చేయించినా నీకుండే దయ్యాలు పో. ఎందుకంటే లోకమే ఒక సాతాను వెళ్ళగొడుతుంది. ఎప్పుడైనా వెళ్ళగొడుతుందా? దేవుని శక్తి ఎక్కడ, సాతాను శక్తి ఎక్కడ? మొన్న ఎప్పుడు సంపూర్ణ విశ్వాస ప్రార్థన పండుగకు 15 తేదీ కుటుంబాన్ని తీసుకొచ్చాడు. చిన్న పిల్లోడు, వయసు ఒక 15 సంవత్సరాలు ఉంటుంది. వారు ఇక్కడి నుంచి ప్రార్థన అయిపోయిన తర్వాత మరుసటి రోజు ఫోన్ చేసి నాకు చెప్పిన మాట ఏమో మీకు చెప్తున్నా. చిన్న వయసు 15-16 సంవత్సరాలు ఉంటాయేమో, చాలామంది చూశారు. ఆ రోజు ఆ అబ్బాయికి ఎన్నో రోజుల నుంచి ఆ దయ్యం అంటే ఆ శాస్త్రం ఉంది, ఆ దయ్యం పట్టిపోయిందంట. డాక్టర్లతోకి వెళ్ళారు, డాక్టర్తో మందులు వేయించారు, అన్నీ వేయించినా వాడికి స్వస్థత లేదు. అట్లే ఉన్నాడు, పిచ్చి చేస్తున్నాడంట. ఇంట్లో వచ్చాడు 15 తేదీ, మొన్న నెల 15 తేదీ తీసుకొస్తే ఆ పిల్లోడు ఆరాధన చేయబెట్టే లోపల గిలిగిలి కొట్టుకున్నాడు, వెళ్ళిపోయింది. అంతకుముందు ఎన్నో తిరిగారంట, ఆ పాస్టర్తో ప్రార్థన చేయించారు, ఎక్కడెక్కడ ఏమేమి చేసేసారు. మొత్తం ఇంకా అక్కడ దయ్యాలు వెళ్ళి ఇక్కడికి వచ్చారు. మరుసటి రోజు ఫోన్ చేసి, అయ్యా మా బిడ్డ బాగుపడ్డాడు అని చెప్పారు. హల్లెలూయా. అక్కడికి వెళ్ళాము, ఇక్కడికి వెళ్ళాము, అవి చేయించామయ్యా, మనకి అట్లా వెళ్ళిపోయేది, మరి అట్లా వచ్చేది, కానీ నా బిడ్డకి ఇప్పుడు సంపూర్ణంగా బాగుపడ్డాడని చెప్పారు. నాకు భలే సంతోషం వేసింది. ఎందుకు ఈ మాటలని చెప్తానంటే, దేవాలయంలో దేవుడు ఉన్న చోటని కార్యాలను చూడగలుగుతావు, బాగుపడతావు. బైబిల్లో ఒక దయ్యం పట్టిన స్త్రీది వచ్చిందండి. ఆమె 18 ఏండ్ల నుంచి దయ్యం బట్టి నడుము వంగిపోయిందంట. ఏం వంగిపోయింది చెప్పండి? ఏం వంగిపోయింది? చదవండి అన్నమాట. లూకా సువార్త 13వ అధ్యాయం 10వ వచనం. పట్టిన ఒక స్త్రీ అక్కడ ఉండెను, ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రము చక్కగా నిలవబడలేకుండెను. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పాను. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఆ దేవాలయంలో సమాజ మందిరం అనే ఒక దేవాలయంలో యేసు ప్రభు బోధిస్తూ ఉంటే ఆ దేవాలయానికి ఎవరు వచ్చారండి? దయ్యం పట్టిన ఒక తల్లి వచ్చింది. ఎన్నేళ్ళ నుంచి పట్టింది దయ్యము? 18 ఏళ్ళు. ఎన్నేళ్ళండి?
మనకు ఒక రోజు 2 రోజులు కొద్ది కష్టాలు వస్తే ఎంత నలిగిపోతామో, ఎంత బాధపడతామో, ఎంత కురింగిపోతామో. కానీ 18 ఏండ్ల నుంచి నడుం వంగిపోయింది దయ్యం. అప్పటి వరకు బాగలేదామా? అప్పుడు దయ్యం పట్టుకోకున్నాడు బాగుందా బాగలేదా? బాగుంది, చక్కగా పని చేసుకునేది, చక్కగా బాగానే ఉండేది. కానీ ఎప్పుడైతే దయ్యం పట్టిందో, దయ్యం పట్టిన వెంటనే ఆ దయ్యం ఏం చేసింది? ఆమెను నడుం వంగిపోయేటట్లుగా చేసింది. నడుం ఎప్పుడైతే వంగిపోయిందో, ఇప్పుడు నడుము వంగిపోయిన వాళ్ళకి తెలుస్తుందా బాధ? ఇప్పుడు నాకు పెద్ద కడుపు నొప్పి వచ్చింది అనుకోండి, నాకు తెలుస్తుందా బాధ? నీవేమంటావు? తెలియదు సార్, ఏం కాదులే అంటావు. నీవేమో ఏం కాదంటావు, నా బాధ అంటే మనిషికి వచ్చిన బాధ 18 ఏండ్ల నుంచి ఎట్లా అనుభవించుంటుందామే ఒకసారి ఊహించండి. ఎంత నరకం అనుభవించుంటుందామే భూమి మీద. కానీ అట్లాంటి ఆమెకు ఆ దయ్యాలనేటివి ఏం చేసే తెలుసా? చెరసాలలో ఆమెను బంధించాయి, శరీరాన్ని బంధించింది. శరీరాన్ని బంధిస్తే ఆ దయ్యాలు ఏం చేసే, శరీరాన్ని బంధిస్తే ఆమె అదే రోగంతో ఇంట్లో ఉండలేదు, చెరసలో లేదు. ఎక్కడికి వచ్చింది? నొప్పున్నో, బాధున్నో, కష్టముందో, ఏడ్చుకుంటూ వచ్చిందో, మొత్తానికి ఎట్లా వచ్చింది? దేవాలయానికి వచ్చింది. వచ్చిన వెంటనే ఎవరిని చూశాడు యేసయ్య? డబ్బున్న వచ్చిన వాళ్ళని చూడలేదండి. ఆస్తులు అంతస్తులు ఉన్నాయి వీళ్ళకి, వాళ్ళని చూడలేదండి. ఎవరిని చూశాడు తెలుసా? ఏ స్త్రీ అయితే చెరసల్లో బంధింపబడిందో ఆమెను చూశాడు. ఆమె అట్లాగొచ్చినా కానీ ఆమెను పిలిచాడు, అమ్మా రా. నడుము కనపడాలి కదా. ఇప్పుడు ఈ నడుములో ఏం పట్టింది? దయ్యాలు ఎవరిని ఎట్లా పట్టాలో వాడికి తెలుసు. నడుములో ఉంది దయ్యం, మరి నడుము మీద ఎందుకు చేతులు ఉంచాలి? దేవుడు అన్నాడు, ఈమె పట్టిన బాధల్లా ఈమె ఎందుకు ఏడుస్తుందంటే ఈ నడుము ప్రాబ్లం వల్ల. ఈ నడుముని ఏం చేశాడు తెలుసా? చేతులుంచి ఇట్లా లేపాడు, లేచింది. ఇంక అట్లా కూర్చో అంటే నడుము వంగిపోయిన ఆమెలో ఏం చేశాడు తెలుసా? ఆ చెరసాల్లో ఉంది 18 ఏళ్ల నుంచి. దేవాలయానికి ఎప్పుడైతే వచ్చిందో బాగుపడిందా లేదా? నుంచి విడుదల పొందింది, సాతాను నుంచి విడుదల పొంది దేవాలయంలో బాగుపడి దేవుని సాక్షిగా నిలబడింది. గట్టిగా చెప్పండి. ఇంకొక వ్యక్తి కూడా ఉన్నాడు కదా బైబిల్లో, ఇట్లా చెప్పుకుంటుంటే చాలా ఉన్నాయి. పరిసేడు, సుంకరి కూడా ఉన్నారు లేదా? వాళ్ళు కూడా ఎక్కడికి వచ్చారు? ప్రార్థన చేయడానికి దేవాలయానికి వచ్చారు. ఏం చేయడానికి వచ్చారండి? ప్రార్థన చేయడానికి వచ్చాడు. ఒకరు నీతిమంతుడు, ఇంకొకడు పాపి, ఒక నీతిమంతుడు. నీతిమంతుడు పరిసేడు ఇట్లా నిలబడి ప్రార్థన చేశాడు, అయ్యా నేను ఆయనకు నిలబడ్డాడే అట్లా అంటుండు కాదు, ఆ పాపిలు అంటుండు కాదు అని తాను ప్రార్థన చేసుకున్నాడు. ఈ వ్యక్తి నీతిమంతుడు దేవాలయానికి రావడం వేరే, పాపి రావడం గొప్ప విషయం, కానీ నీతిమంతుడు వచ్చే విషయము గొప్ప కాదు. కొంతమంది నీతిమంతులు పాపి దేవుని సన్నిధికి రావడమే గొప్ప. ఎందుకో తెలుసా? నీ పాపపు చెరసాల నుంచి దేవుడు బాగు చేస్తాడు కనుక. ఆ పాపి కూడా వచ్చాడు, సుంకరి, తలదించుకొని, ఎందుకంటే చెడిపోయిన జీవితం, 10 మందితో ఉంపించుకొని బతికిన జీవితం అది. ఈడు ఒక పాపి, చెడ్డ సాక్ష్యం పొందిన వ్యక్తి. అతను వచ్చి దేవుణ్ణి అడిగాడు, ప్రార్థించాడు. వెంటనే ఏం చేశాడు? తన పాపపు చెరసాల నుంచి విడిపించి నీతిమంతుడుగా మార్చాడు. హల్లెలూయా. కొంతమంది మందిరానికి, దేవాలయానికి పాపంతోనే వస్తుంటాము, మరలా పాపాన్ని మోసుకొని వెళుతుంటాం. పాపంతోనే వస్తుంటాం, పాపంతోనే వెళుతుంటాం. కానీ అది కాదండి. నువ్వు పాపం అనే చెరసాల్లో ఉండొచ్చు లోకంలో, నీవు దేవాలయానికి రాగానే నిన్ను బాగు చేయాలంటే, సుంకరి ఏ విధంగా అయితే దేవా నేను పాపిని, నన్ను బాగు చేయమని ఎప్పుడైతే అడిగాడో, నువ్వు కూడా అలా అడగగలిగి పశ్చాత్తాపడగలిగితే నా దేవుడి నిన్ను బాగు చేయనుగాక, నీతిమంతునిగా మార్చి నిన్ను ఇంటికి పంపించునుగాక. బాగుపడాలి. దేవాలయానికి వస్తే దేవుడు ఏం చేస్తాడు? బాగు చేస్తాడు. రెండో మాట, ఇంకా ఏం చేస్తాడు? దేవాలయానికి వచ్చిన నిన్నంటే, దేవాలయానికి ఎవరైతే వస్తారో ఒకటి నిన్ను బాగు చేస్తాడు. శరీర రోగమైన, ఆత్మీయ వ్యాధి అయినా, ఎటువంటి చెడిపోయిన నీ జీవితాన్ని దేవుడు నిన్ను బాగు చేస్తాడు. రెండవది ఏమిటంటే, నీ మీద దయ చూపుతాడు. ఏం చేస్తాడండి? చెప్పండి, అందరు చెప్పండి. ఏం చూపుతాడు? దయ చూపుతాడు. దయ అంటేమి? కనికరం. దయ అంటేమి? క్షమించడం. దయ అంటేమి?
అన్ని కలుపుకుంటేనే దయ. ఇప్పుడు మనుషులు దయ వేరే, దేవుని దయ. ఈ రెండిటి వ్యత్యాసం బాగా మీరు గుర్తుపట్టాలి. మనుషుల దయ ఎంతవరకు ఉంటుందంటే కొంతవరకే ఉంటుంది. దేవుని దయ తరముల వరకు నిలుస్తుంది. అందుకే మనుషుల దయకి దేవుని దయకు ఆకాశంకి భూమికి ఉన్నంత తేడా ఉంటుంది. మనుషుల దయ ఎట్లుంటుందంటే కొంతవరకే దయ, కానీ దేవుని దయ నిరంతరము ఉంటుంది నీ మీద. సమూయేలు ఉన్నాడండి, లేక తల్లికి పుట్టాడు కదా. ఎవరికి? ఎవరు ఆమె తల్లి ఎవరు? అరే చెప్పండి. హన్న. ఎవరండి ఆమె పేరు? హన్న. అన్న వేరే, హన్న వేరే. అన్న అంటే కొత్త నిబంధన లూకా సువార్తలో ఉంటుంది. హన్న అంటే మొదటి సమూయేలు గ్రంథం మొదటి 2 అధ్యాయాలలో మాకు కనబడుతుంది. ఆమెకు గొడ్రాలకు బతికినప్పుడు ఏం చేస్తాడు తెలుసా? ఈమె ఏం చేసింది తెలుసా? దేవాలయానికి వచ్చింది. ఎక్కడికి వచ్చింది? ఆమెకి ఏ బాధ వచ్చిందని ఏడుస్తుంది. దేవాలయానికి వచ్చి అంటే గర్భఫలం లేదు, సంతానము లేదు, బాధల్లో ఉంది. పోనీ గర్భఫలము మనిషి డాక్టర్ ఇస్తారండి? డాక్టర్ ఇయ్యొచ్చు, ఇయ్యక వాక్యం ఏమంటుంది తెలుసా? గర్భఫలము దేవుడిచ్చు బహుమానం. గర్భఫలం రావాలన్నా దేవుడే ఇవ్వాలి. అది డాక్టర్ అనుమతితోనే ఇస్తాడు. ప్రార్థన చేసుకున్నప్పుడు నీ విశ్వాసంతోనే నీకు ఇస్తాడు గర్భఫలము. ఆమె ఏడ్చుకుంటూ దేవాలయానికి వచ్చి దేవునికి మొర్రపెట్టింది. మొర్రపెట్టగానే దేవుడు ఆమె కన్నీళ్ళ ప్రార్థన చూశాడు. వెంటనే ఆమెకి ఏం చేశాడు? చక్కటి కుమారును ఇచ్చాడు. చక్కటి కుమారుని ఇవ్వగానే అతనికి సమూయేలు అని పేరు పెట్టింది. వెంటనే ఆ పిల్లవాడు పాలు తాగేది ఎప్పుడైతే వదిలిపెడతాడో వెంటనే ఆ బాలును సంకల్లో ఎత్తుకొని ఎక్కడికి వచ్చింది? దేవాలయానికి వచ్చింది. ఏ దేవాలయం అది? దాని పేరు ఏమిటి? షీలోహు ప్రార్థన మందిరం. ఏ మందిరం అది? షీలోహు ప్రార్థన మందిరం. అక్కడికి వచ్చింది. అక్కడ ఎవరున్నారు? పాస్టరు. ఎవరైన పేరు ఏమిటి? ఏలి. ఎవరండి ఆయన పేరు? ఏలి. వచ్చి ఇంకా ఆయనకు చెప్పింది, అయ్యా నేను గొడ్రాలకు ఉన్నప్పుడు నేను ఒక తీర్మానం చేసుకున్నాను, నాకు చక్కటి మగ పిల్లల్ని ఇస్తే నీ సేవకు నేను ఇస్తాను, ప్రతిష్ఠిస్తానని చెప్పుకున్నాను కదా. ఆ స్త్రీని నేనే, ఇదిగో నా కుమారుని తీసుకో. అప్పుడు ఆ పిల్లవాడు పెరుగుతూ ఎలా పెరిగాడు? ఎవరి దయ వల్ల పెరిగాడు? మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 26వ వచనం. ఎవరి దయ అంట? ముందు ఎవరి దయ ఉండాలి మనకి? దేవుని దయ ఉండాలి ముందు. రెండవది ఎవరి దయ ఉండాలి? మనుషుల దయ ఉండాలి. వర్ధిల్లు చూడండి. చాలండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. అంటే ఇప్పుడు సమూయేలు ఎప్పుడైతే దేవాలయంలోనో ఉన్నాడో, దేవాలయంలో ఉన్న సమూయేలు మీద దేవుడు ఏం చూపించాడు? ఆయన ఆ బిడ్డ మీద దయ. ఏం చూపించాడు చెప్పండి? నన్ను చూడండి, అందరు చూడండి. ఏం చూపించాడు? దయ. మరి ఒకసారి చెప్పండి. బాగా చెప్తున్నా, మరొకసారి చెప్పండి. దయ. తగ్గిందా స్వరము? గట్టిగా చెప్పండి, గట్టిగా. దయ. ఎవరు దయ? మనుషుల దయ ఉండదు కొన్నిసార్లు. దీనికి నిదర్శనం ఏమిటంటే లోతు. లోతు ఆది కాండంలో ఉండే లోతు. ఆయన సొదొమ గొమొర్ర పట్టణంలో ఉన్నప్పుడు ఆ పట్టణం ఎట్లుంది? ఆ మనుషులకు ఇంత కూడా దయ లేదు, పాపముతో జీవిస్తున్నారు. అట్లాంటి దయ లేని పట్టణంలో ఎవరున్నారు? మనుషులకు ఏమాత్రం కనికరము, జాలి, దయ అనేది ఏమీ లేదు. చిన్న పిల్లల నుంచి మొదలుకొని పెద్దల వరకు దయ ఏమిటో తెలీదు, ప్రేమించడమేమో తెలీదు, ఎట్లా మాట్లాడాలో తెలీదు, ఎట్లా ఉండాలో వాళ్ళకి ఏం తెలీదు. వాళ్ళకి ఒకటి తెలుసు, ఎవరైనా కొత్తగా మనిషి కనపడ్డాడంటే వాళ్ళని పాడు చేసేంత వరకు వారు వదలరు. అదొక్కటే వాళ్ళకి తెలుసు. ఈయన వెళ్ళారు, లోతు అక్కడే కాపురం చేస్తున్నాడు. ఒకసారి దేవదూతలు పంపించాడు దేవుడు. పంపించి ఆ లోతును కలుసుకున్నారు దేవదూతలు. కలుసుకున్న తర్వాత ఆ లోతు ఇంట్లోకి వెళ్ళి ఏం చేశారు తెలుసా? అయ్యా మా ఇంటికి రండి, పొద్దున్నే వెళుదురు అంటే వీళ్ళు అంటారు దేవదూతలు, అయ్యా లోతు, మేము నీ ఇంట్లో ఉండి అన్నం తినడానికి మేము రాలేదు. దేవుడు మాకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏమిటయ్యా అంటే ఈ సొదొమ గొమొర్ర పట్టణం మీదకి ఏం కురిపించమన్నాడు? అగ్ని చేత నాశనం చేయమని అన్నాడు. నీవు నీ భార్య పిల్లలను చేపట్టుకొని బయటికి
వచ్చేస్తే నీ కుటుంబం నుండి కాపాడుతాను, నువ్వు తర్వాత ఈ ఈ ఈ పట్టణం నాశనం చేస్తానన్నాడు. ఆయన అట్లా అంటాడు, లోతు అంటాడు, లేదు లేదు సరే వెళదాం, పొద్దున్నే మీరు చెప్పినట్లుగా వెళదాము, ముందు రండి మీరు భోంచేయండి. చూడండి లోతుకి ఎంత విధేయత కలిగిన వాడు. లోతు నీతిమంతుడా కాదా? కాదా? నీతిమంతుడా కాదా? నీతిమంతుడే. అంత దయలేని మనుషుల మధ్య బతికి కూడా తన నీతిని కాపాడుకున్నాడు. తర్వాత వేరే విషయం అనుకోండి, ఆ బయటకు వచ్చిన తర్వాత కూతుర్లు తప్పు చేశారు, అది వేరే విషయం అనుకోండి. అక్కడ ఉన్నంత కాలం లోతు నీతికి బతికాడు, కనికరం జాలితో బతికాడు, లోబడే విధానంతో బతికాడు. కానీ అక్కడుండే ప్రజలకు లేదు. దేవుడు అన్నాడు ఆ లోతు కుటుంబాన్ని రక్షించి వారిని నాశనం చేయమంటే లోతు వచ్చాడు రాత్రిపూట. ఆ దేవదూతలు ఇంట్లోకి తీసుకొని వెళ్ళి ఏమండి వాళ్ళకి మంచి మంచి రొట్టెలు, పొంగని రొట్టెలు అన్నీ పెట్టాడు. వాళ్ళు తిందామని నోటికి పెట్టుకునేటప్పుడు వీళ్ళు వచ్చారు. ఎవరు? ఆ పట్టణంలో ఉన్నారు కదా దయా కనికరం లేని మనుషులు వచ్చి తలుపు తట్టారు. లోతో తీ తలుపుది అన్నారు. ఎవరు ఇట్లా కొడుతున్నారని చెప్పి తలుపు తెరిచి చూస్తే ఎవరున్నారు? ఆ పట్టణ ప్రజలందరూ వచ్చారు. వచ్చి ఎందుకంటే తలుపులు వేసుకొని ఏంటి అంటే ఎందుకు వచ్చారు తెలుసా? వాళ్ళు ఇప్పుడు ఆ ఇంట్లోకి కొత్తగా వచ్చారు కదా దేవదూతలు. అంటే వీళ్ళ బుద్ధి ఏమిటంటే వాళ్ళు వచ్చిన వాళ్ళతో సాంగత్యము వాళ్ళని పాడు చేయాలని వీళ్ళు బుద్ధి. ఈ లోతుకు తెలుసు కదా అప్పటికే కాపురం చేస్తున్నాడు, ఎవరు ఎట్లా, ఏ ఎట్లా, ఏ అన్నట్లా, ఏ తమ్ముడు ఎట్లా, ఎవరు ఎట్లా అనేది వాళ్ళు ఆయనకు తెలుసు కదా. అందరూ వస్తే అప్పుడు తలుపు వేసుకొని అయ్యారా మీకు దండం పెడతాను, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, వారిని ఏం చేయొద్దండి అంటున్నాడు. ఎంత దయతో ఆడుకుంటున్నాడు, ఎంత జాలితో ఆడుకుంటున్నాడు. నువ్వు తీ తలుపు అంటున్నారు. అయ్యా మీ కాళ్ళు పట్టుకుంటాను, నా మాట వినండి, వారిని ఏం చేయొద్దు అని ఎంత అడుక్కుంటున్నా ఆఖరికి ఏమిటి త్యాగం చేశాడు తెలుసా? మీరు ఒకవేళ అంత నాశనం చేయాలనుకుంటే నాకు 2 యవన వయసుకు వచ్చిన బిడ్డలు ఉన్నారు, వారిని తీసుకోండి, ఏమైనా పాడు చేసుకుని మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోండి, కానీ వారు మాత్రము అంటే అతను దేవుని దూతలను కాపాడాడు కానీ తన సంతతిని మాత్రం నాశనం చేయాలని ఇష్టపడ్డాడు కానీ దేవదూతలు మాత్రం పాడు చేయించుకోలేని ఆయన చూడండి తన సర్వం కోల్పోయినా పర్లేదు, నా దేవుని పనే నాకు ముఖ్యమని నిలబడ్డాడు. హల్లెలూయా చెప్పండి. నా బిడ్డలు చచ్చిపోయినా పర్లేదు, వాడు ఏమైపోయినా పర్లేదు, నాకు దేవుడే ముఖ్యం. చూడండి అంత త్యాగం కలిగిన లోతైన మనిషి. ఆఖరికి వీళ్ళు ఏం చేశారు తెలుసా? చదవండి మాట భలే ఉంటుంది. ఆదికాండం 19వ అధ్యాయం 6 నుంచి చదవండి. ఇది ఒక్క మాట చదవండి, ముగించేస్తాను ఇక. ఆదికాండం 19వ అధ్యాయం 6, 7, 8, 9. వెళ్ళి మనుషులు కూడా 2 కుమార్తెలు నాకున్నారు, సెలవైతే వారిని మీ యొద్దకు వెలుపలకు తీసుకొని వచ్చేదను, వారిని మీ మనసు వచ్చినట్లు చేయండి. ఈ మనుషులు నా ఇంటికి నీడకు వచ్చి ఉన్నారు గనుక వారిని మీరేమి చేయకూడదని చెప్పినప్పుడు వారు నీవు అవతలికి పొమ్మనిరి. మరియు వారు వీడెవడో మనలోనికి పరదేశిగా వచ్చి తీర్పరుగా నుండుచున్నాడు కాగా వీరికంటే నీకు ఎక్కువ కీడు చేసేదమని చెప్పి లోతు ఆ మనిషిని మీద ఎట్లా పడ్డారంటండి? దొమ్మిగా పడి తలుపులు పగలగొట్టుటకు. చూడండి వీళ్ళకి ఇంత దయ ఉందా? మనుషులకి ఇంత దయ ఉందా? ఎంత కాళ్ళ పట్టుకుంటున్నాడు, ఎంత వీళ్ళు ఏమంటారు, మేము పుట్టినప్పటి నుంచి మా తాతలు ముత్తాతల నుంచి ఊర్లో ఉన్నాం, నీవేం మొన్న వచ్చినాడు, ఊరు కానీ ఊరోడు, నీవేం మాకు చెప్తావు, తీ తలుపు తీ అన్నాడు. అడుక్కుంటున్నాడు పాయచు. అలా అయ్యా వాళ్ళు నా ఇంటి నీడుకు వచ్చారు, వారిని కాపాడుకోవాల్సిన బాధ్యత నాకు ఉంది, నా యవన కూతురుని ఏమని చేసుకొని నేను ఎంత అడుక్కుంటున్నా. మనుషులకు దయ ఉందండి? దయ లేదు. కానీ దేవుని దయ నిరంతరం నిలిచి ఉండునుగాక. దొమ్మి చేశారంట, దొమ్మిగా పడ్డారంట, తలుపులు కొట్టారంట, అక్రమంగా చొరబడి వాళ్ళు నాశనం చేయాలనుకున్నప్పుడు దేవుడు చూశాడు, కోపం వచ్చింది. ఒకటే అన్నాడు ఈ దేవదూతలు, లోతు ఇక మనకు సమయము లేదు, రా నీ భార్య పిల్లల్ని అల్లుని అందరిని తీసుకొని
ఈ ఇంట్లో నుంచి అట్లా వచ్చి ఆ సొదొమ గొమొర్రా పట్టణాన్ని దాటిన వెంటనే దేవుడు ఏం చేశాడు? కఠినాత్ములైన ఆ సొదొమ గొమొర్రా పట్టణాన్ని అగ్ని చేత కురిపించి నాశనము. ఈరోజు మనకి ఎంత కఠినంగా ఉంటే అన్ని శ్రమలు తప్పవు. అగ్ని దేనికి సాదృశ్యము? అగ్ని దేనికి సాదృశ్యము? శ్రమలకు సాదృశ్యము, పరీక్షలకు సాదృశ్యము. నీవెంత కఠినంగా ఉంటే అన్ని పరీక్షలు నీకు వస్తాయి. ఎంత నీ హృదయం మెత్తగా మార్చుకుంటే, ఎంత నీ హృదయాన్ని అంత మెత్తగా మార్చుకుంటే అంత నెమ్మదిగా నువ్వు ఉంటావని దాని అర్థం. హల్లెలూయా చెప్పండి. ఆ సొదొమ గొమొర్రా పట్టణాన్ని ఎందుకు కాల్చాడంటే మనుషుల్లో దయ లేదు. కానీ సమూయేలు మీద ఎవరి దయ ఉంది? దేవుని దయ ఉంది. మనుషుల ఆఖరికి అంతెందుకండి, యేసయ్య పుట్టిన వెంటనే 12 ఏళ్ళు అప్పుడు ఏమంటాడు? యేసయ్య మీద కూడా ఎవరి దయ ఉంది? దేవుని దయ ఉంది. ఎవరి దయ ఉంది? అంతే. దేవాలయానికి వచ్చిన నీ మీద ఆయన ఏం చెప్తాడు? నీ మీద నువ్వు పాపివే కావచ్చు, కఠినాత్ముడే కావచ్చు, ఏమండి ఎట్లాంటి స్థితిలోనైనా నువ్వు ఉండొచ్చు, నువ్వు ఎలాంటి ఘోరమైన పాపివే కావచ్చు, నీ వచ్చి ఆ పరిసేయుడు సుంకరి అడిగినట్లుగా నువ్వు పశ్చాత్తాపడగలిగితే నీ మీద ఏం చెప్తాడు? ఆయన దయ చూపుతాడు. నిన్ను ఏ బాధతో నువ్వు వచ్చావో నీ మీద దయ చూపడమే కాదు, నీ జీవితంలో అద్భుతాలు దేవుడు జరిగించునుగాక. చివరికి ఒక రెఫరెన్స్ చదవండి, ముగించేస్తాను. చెప్పండి. దేవాలయానికి వచ్చిన వారిని దేవుడు ఏం చేస్తాడు? ఒకటి బాగు చేస్తాడు, రెండవది దయ చూపుతాడు, మూడవది ఏమిటంటే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనం. ఇది ఒక్క రెఫరెన్స్ చదవండి, ముగించేస్తాను. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనం. నీ యొద్దనున్నారు. ఇక్కడ బాగా వినండి. తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించెదరు. చాలు. సార్దీస్ అనే సంఘం ఉందా లేదా? సంఘం అంటే దేవాలయమా కాదా? సంఘం అంటే దేవాలయం కాదా? ఇప్పుడు దేవాలయానికి మనం అందరం సంఘంగా కూడుకున్నామా లేదా? దేవాలయము సంఘము ఏకమై ఉంది. అయితే ఇప్పుడు ఈ సార్దీస్ అనే సంఘం ఉంది కదా, సార్దీస్ అనే ఈ సంఘానికి అక్కడ కూడా ప్రజలు ఉన్నారు. ఆ ప్రజలు ఉంటే వారికి ఒకే మాట అంటాడు. దేవాలయానికి వచ్చిన వారికి దేవుడు ఏం చేస్తాడంటే ముందు తెల్లటి వస్త్రాలు ధరింపజేస్తాడు. ఏ వస్త్రాలు అవి? చెప్పండి, మరొకసారి చెప్పండి. ఏ వస్త్రాలు అవి? ఈరోజు సేవకులుగా పెంతెకోస్తులో కానీ కొన్ని ఆత్మీయంగా బలపడే దేవాలయాలు సంఘాలు ఏం చెప్తారంటే, అయ్యా మీరు తెల్లటి వస్త్రాలు ధరించుకొని రండి అంటారు. నేను ఇక్కడ మీకు చెప్పే మాట ఏమిటంటే, తెల్లటి వస్త్రాలు ధరించుకున్న వాళ్ళంతా పరిశుద్ధులు కాదు. అట్లని చెప్పి కలర్ వస్త్రాలు ధరించుకున్న వాళ్ళంతా పాపులని కాదు. తెల్ల వస్త్రాలు ధరించుకున్న వాళ్ళు పాపుల్లో ఉంటారు, నీతిమంతులు. అయితే కలర్ డ్రెస్సులో దొడిగినంత మాత్రం నువ్వు పాపి అని దాని అర్థం కాదు. దేవాలయంలో తెల్లటి వస్త్రము దేనికి సాదృశ్యం అంటే పరిశుద్ధతకు సాదృశ్యం. హల్లెలూయా చెప్పండి. అంటే నువ్వు దేవాలయానికి వచ్చిన నేను నా పాపపు జీవితాన్ని వదులుకొని నేను ఇప్పుడు పరిశుద్ధంగా బ్రతుకుతున్నాననే దాని అర్థం. అందుకే తెల్లటి వస్త్రాలు. ఆ మధ్య ఇది మోర్ షాప్కి దేనికి వెళ్ళాను. మోర్ షాప్కి వెళితే అక్కడ జాబ్ చేసిన వాళ్ళంతా ఒకే డ్రెస్సులో ఉన్నారు. ఏ డ్రెస్సు? ఆ మోర్ షాప్ డ్రెస్సు. ఆ డ్రెస్సులో ఉన్నారు. అందులో ఒక తమ్ముడు కనపడ్డాడు, గుడికల్లో పనిచేసే తమ్ముడు కనపడ్డాడు. 100 సార్ అని. ఈడున్నావా అన్నాను. ఈడే ఉన్నాను సార్. నీ అంతా మార్చేసినావు అంటే ఏం చేయాలి సార్? ఈ డ్రెస్సులు ఏంది మాకు పని చేయడానికి హక్కు అంటే, ఒక పనికిరాని ఒక దానికి నీకు విధి విధానాలు చెప్పి దాని ప్రకారం ఉండమంటారు. దేవాలయానికి వచ్చిన నీవు ఎందుకు తెల్లటి వస్త్రాలు ధరించుకోవాలంటే నీవు పరిశుద్ధంగా ఉన్నావా లేదనేదే సాదృశ్యం. నువ్వు పరిశుద్ధత నేనున్నానని లోకానికి ఒక ప్రత్యేకంగా కనబడ్డానికి కొరకే తెల్లటి వస్త్రాలు. అప్పుడప్పుడు నేను కూడా చెప్తుంటాను, ప్రభు బల్లకి తెల్లటి వస్త్రాలను ధరించుకుంటారంటే అంటే ఎందుకు చెప్తారంటే, ఇది నేను చెప్పే కొత్త రూల్ ఏం కాదు, కానీ బైబిల్లో ఎప్పుడో మన పరిశుద్ధులు ఆచరించారు. అందుకే తెల్లటి వస్త్రాలు ధరించుకోవాలి. నీ వెంటనే తెల్లటి వస్త్రాలు. తప్పిపోయిన కుమారుడిని తండ్రి చూశాడు లేదా? చూశాడు. ఎట్లొచ్చాడు ఇంటికి? ఎట్లొచ్చాడండి? ఇంకొకప్పుడు ఆ సూటు బుడితో వెళ్ళాడు అనుకోండి, మన భాషలో అట్లా అనుకోండి,
సూటు బూడితో ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు, దేశాంతరం వెళ్ళిపోయాడు. సూటు బూడితో వేసుకుని వెళ్ళి అంత తిని 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 అంత అయిపోయిన తర్వాత ఎక్కడికి వచ్చేసాడంటే అడుక్కునే స్థితికి వచ్చాడు. డబ్బులు ఉన్నంత వరకు ఎవరు కనపడలేదు, ఎవరు తల్లిదండ్రులు కనపడలేదు, అన్నదమ్ములు కనపడలేదు. ఆఖరికి ఇంకా పందులు తినే పొట్టు తినే స్థితికి వచ్చినప్పుడు బుద్ధి తెచ్చుకొని ఎట్లా వచ్చాడు తెలుసా? గడ్డ మొదలుకొని ఎంటికలు ఇడుచుకొని, ఏమండి, మాసిపోయిన వస్త్రాలు ఇట్లా ధరించుకొని, చెప్పులు లేకుండా, ఏమండి, రాజరికంలో రాజ జీవితాన్ని జీవిస్తున్నటువంటి అతను ఆఖరికి ఒక పాపిగా మార్చబడ్డాడు. ఆ చెరసలో ఉన్నాడు. అక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడు? తండ్రి ఇల్లు అనే దేవాలయానికి వచ్చాడు. అల్లెలు చెప్పండి. ఆ దేవాలయంలో తండ్రి ఉన్నాడు. ఇల్లు దేనికి సాదృశ్యం అంటే దేవాలయానికి సాదృశ్యం. తండ్రి ఎవరికి సాదృశ్యం అంటే దేవునికి సాదృశ్యం. కుమారుడు ఎవరికి సాదృశ్యం అంటే చెరసాలలో బంధింపబడిన ప్రజలకు సాదృశ్యం. వచ్చాడండి. వచ్చిన వెంటనే ఏమన్నాడు తెలుసా? ముందు రాగానే ఎందుకు వచ్చావు మా ఇంటికి అన్నాడా? ఏమన్నాడు తెలుసా? ఆయన వేషధారణ చూశాడు. నా ఇంట్లో ఉన్నప్పుడు వీడికి ఈ స్థితి లేదే, నా ఇంట్లో ఉన్నప్పుడు ఎంత రాజరికంగా ఉండేవాడే, రాజయోగం చేసేవాడే, ఎందుకు వచ్చింది ఈ గతి, ఎందుకు ఈ బాధపడ్డాడు, నాకేమన్నా లేవా, నేనేమైనా ఆయన మీద దయ చూపలేదా, నేనేమన్నా 2 మాటలు అన్నానా అని తనకు తాను మనసులో కరిగిపోయి, ఏమండి, నలిగిపోయి కుమారుని మీద కనికరపడ్డాడు, జాలిపడి. వచ్చిన వెంటనే ఏమన్నాడు తెలుసా? పనివారులను పిలిచాడు. పనివారులారా, నా ఇంట్లో నుంచి తప్పిపోయిన నా కుమారుడు వచ్చాడు. ముందు ఏం చేయండి తెలుసా? వానికి కొత్త బట్టలు, ఏ బట్టలు? కొత్త బట్టలు కుట్టించి వానికి తొడిగించండి. రెండవది, ఉంగరం చేయించి వాని వేలికి. మూడవది, వానికి పాదములకి ఏం తొడిగించండి. ఎందుకు అంటే దేవాలయములో ఇల్లనే దేవాలయంలో ఉండవలసిన అతను లోకములో చెరసల్లో వేయబడ్డాడు. చెరసల్లో వేయబడిన అతను అక్కడే లేడు. ఇంకా బుద్ధి తెచ్చుకున్నాడు, ఇది నా జీవితము సరికాదని చెప్పి తండ్రి ఇంటికి వచ్చాడండి. అందుకే అతనికి వస్త్రాన్ని తొడిగించాడు. యాకోబు, ఎంతమంది పిల్లలు యాకోబుకి? 12 మందే. 12 మంది అయితే ఆఖరి వాడు ఎవరు? యోసేపు. అందరికి లేని తెల్లటి వస్త్రము ఎవరికి ధరింపజేశాడు తండ్రి? యోసేపుకి. యాకోబు యోసేపు ధరింపజేశాడు. ఆ వస్త్రం ధరింపజేసినందుకే అన్నదమ్ములకి ఏమొచ్చింది? అసూయ పెట్టుకున్నారు, కుళ్ళు పెట్టుకున్నారు, కోపాన్ని పెట్టుకున్నారు, చంపాలనుకున్నారు. ఎందుకో తెలుసా? తండ్రి బాధ్యత, దేవాలయంకి వచ్చిన నీకు తెల్లటి వస్త్రాలు దొరికించే బాధ్యత ఎవరిది? తండ్రిది. ఎందుకంటే లోకంలో నువ్వు చెరసల్లో ఉంటే తెల్ల వస్త్రాలు, ఇప్పుడు చెరసలు ఎవరైనా జైలు వేయండి, నువ్వు తెల్ల బట్టలు కర్దర బట్టలు వేసుకుని ఉండి అంటారా? నువ్వు చెరసల్లో వేయగానే నీకు ఒకటి వస్త్రం ఇస్తారు, డ్రెస్ ఇస్తారా లేదా? చూశారు లేదా? ఆడనా చూశారు. నేను కూడా ఒకసారి ఆ సబ్జెక్ట్ ఆదోని సబ్జెక్ట్కి వెళ్ళి ప్రార్థన చేయడానికి ఇట్లా ఆగస్టు 10 ఎప్పుడో వెళ్ళిపోయింటే అందరూ ఒక డ్రెస్సులో ఉన్నారు. అక్కడ వేరే డ్రెస్సులు ఉంటాయి. కానీ దేవాలయంలో నీ పాతిపోయిన వస్త్రాలు కాదు నువ్వు వేసుకోవాల్సింది. ఎట్లాంటి వస్త్రాలు ధరించుకోవాలండి? తెల్లటి వస్త్రాలు. నీ తెల్లటి వస్త్రాల కంటే ముందు నీ హృదయాన్ని తెల్లగా మార్చుకో. అప్పుడు తర్వాత నీ పరిశుద్ధంగా బ్రతుకు. అప్పుడు నీకు ఏ వస్త్రం ధరింపజేస్తాడు తండ్రి? పరిశుద్ధత అనే వస్త్రాన్ని, తెల్లటి వస్త్రాన్ని నా దేవుడు ధరింపజేయునుగాక. ఆ తెల్లటి వస్త్రం ధరించుకుంటేనే నువ్వు అప్పుడు పరలోకంలో ఎట్లా కనపడతావు? దేవదూతల వలె. దేవదూత ఎట్లా ఉంటుంది? తెల్లగా ఉంటుంది, నల్లగా ఉంటుందా? తెల్లగా ఉంటుంది. ఇంకా తెల్లగా. చెప్పండి, అంశం పేరేమిటి? అక్కడ నుండి, మరి చెప్పండి, అక్కడ నుండి ఎక్కడ? చెరసాల్లో. అక్కడ నుండి ఎక్కడికి రావాలి? ఎందుకు చెరసాల నుంచి దేవాలయానికి రమ్మంటాడంటే చెరసాల్లో నీకు నెమ్మది లేదు, చెరసాల నీకు కన్నీళ్ళు, చెరసాల నీకు బాధలు, పాపమనే చెరసాల, రోగమనే చెరసాల నుంచి బయటికి రా. నీకెంత పిడింపబడినా ఎక్కడికి రావాలి? ఇక్కడికి రావాలి. ఇక్కడంటే దేవాలయం. ఇక్కడికి రాగలిగితే దేవుడు నీకేం మేలులు చేస్తాడు? ఒకటి, నిన్ను బాగు చేస్తాడు, చెడిపోయిన నిన్ను బాగు చేస్తాడు. రెండవది, దయ చూపుతాడు. మూడవది, తెల్లటి వస్త్రాలు ధరింపజేసి నిన్ను పరిశుద్ధపరిచి ఆయన రాజ్యములో, ఆయన సింహాసనం ఎదుట నిన్ను నిలవబెట్టునుగాక. దేవుడి వాక్యాన్ని మీ అందరి దేవుడు స్థిరపరచునుగాక.